సో మ్యారేజ్ కాకముందు ఏ విధంగా ఉండేదని అంటే అప్పటి లైఫ్ కి ఇప్పటి లైఫ్ కి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకు అంటే చాలా మంది ఏమనుకుంటాము అంటే కష్టపడి మనము లైఫ్ లో ఏదైతే కష్టపడి సుఖపడొచ్చు కానీ సుఖపడి కష్టపడలేమండి. సో అందుకని ఫస్ట్ నా లైఫ్ లో ఏమొచ్చింది అంటే కష్టం వచ్చింది. సో కష్టం తర్వాత సుఖం వచ్చింది. సో ఇప్పుడు నా లైఫ్ నేను ఎట్లా స్టార్ట్ అయింది, సో అలాగే తర్వాత వెస్టేజ్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంది అన్నది నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుంటా అండి. సో నా చిన్నప్పటి నుంచి నాకు 10th క్లాస్, నేను చదివింది 10th క్లాస్ అయితే, సో నేను ఎన్ని స్కూల్ మారినా అంటే దాదాపు 5-6 స్కూల్ మారడం జరిగిందండి 10th క్లాస్ వరకు. ఎందుకు అంటే మా తమ్ముడు, మేమిద్దరమే, మా తమ్ముడు నేనే. సో మా తమ్ముడు ఎక్కడ స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ ఎవరినో ఒకరిని కొట్టడం, సేమ్ టైము నన్ను మా తమ్ముడు ఒకే స్కూల్ కి, ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్ కి, వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్ కి అట్లా మారడం జరిగేది. సో అట్లా నేను ఒక 5 స్కూల్స్ మారడం జరిగింది. సో అట్లా జరిగిన తర్వాత ఏమైంది అంటే నాకు 10th క్లాస్ వరకే చదివించారు మా ఇంట్లో. సో చాలా ఆర్థిక పరిస్థితులు, మాది చాలా పేద కుటుంబం. ఎందుకు పేద కుటుంబం అంటే ఉండడానికి చాలా ఆస్తులు ఉన్నాయి. మా నాన్నగారు వాళ్ళకి 6 అక్క చెల్లెళ్ళు అయితే, సో వాళ్ళంతా కూడా కలిసి మా నాన్న బయటకు పంపించేయడం జరిగింది. అట్లా మా ఫాదరు మేమంతా కూడా రెంట్కుండేది. ఆ రెంట్కుండి మా డాడీ ఒక 1500కి సైకిల్ తొక్కుంటూ దాదాపు ఒక 30 కిలోమీటర్లు దూరం వెళ్ళి గ్రానైట్ లో పని చేసుకొని వచ్చి 1500 రూపాయల కోసము ఆ రోజంతా కష్టపడేవాడు మా డాడీ. సో అట్లా మా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. సో మేము ఎట్లా అంటే ఒక రెంట్కుండి వేరే పిల్లలు తింటుంటే చూసే రకం అనమాట, అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు అంటే చాలా పేద పరిస్థితి. మా అమ్మ లేకపోయినా కూడా ఇంట్లో వేరే వాళ్ళని అడగొచ్చి ఇట్లా నూకలు వండే పరిస్థితి. సో ఎందుకు చెప్తున్నా అంటే ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి స్టేజ్కి వచ్చినామో చెప్తున్నా. సో అట్లా అట్లా ఉన్న పరిస్థితి. సో చాలా సార్లు రూమ్ రెంట్ కూడా కట్టలేకపోయిన పరిస్థితి ఉండేది మేము. సో అట్లా ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత రెంటుకుంటూ కొంచెము అమ్మ కూడా బయట ఏదో ఒక పని చేయడానికి వెళ్ళేది. సో అట్లా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాళ్ళు ఇల్లు గల వాళ్ళు ఆదుకోవడం జరిగేది మమ్మల్ని. అట్లా మేము ముందుకెళ్తా ఉండేది. సో అట్లా మాకు ఇల్లు లేదు. సో మేము రెంట్కుండే వాళ్ళము. మాకు ఒక సిపిఎం ఆఫీస్, అంటే సిపిఎం పార్టీ తరఫున మాకు ఇల్లు రావడం జరిగింది. మాకు ప్లేస్ ఉండేది, ఒక దగ్గర ప్లేస్ కొన్నారు అమ్మ వాళ్ళు ఎప్పుడో. సో ఆ ప్లేస్ లో మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ సిపిఎం ఆఫీస్ వాళ్ళు ఇస్తే ఆడ ఇల్లు కట్టుకున్నాం. గానీ ఆ ఇల్లు కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అంటే మా అమ్మ వాళ్ళు. సో మా అమ్మకి మ్యారేజ్ లో పెట్టినప్పుడు పుస్తలు తాడు అమ్ముకొని, మా నాన్నకి కట్నంగా ఇచ్చిన పొలం అమ్ముకొని, అన్ని కూడా అమ్ముకొని ఏం లేని పరిస్థితుల్లో ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళు కొంత సహాయం చేసి, పార్టీ వాళ్ళు కొంచెం సహాయం చేసిరు. సేమ్ టైము అమ్మ దగ్గర ఉన్న అన్ని కూడా అమ్మేసి, సో ఆ టైంలో ఏదన్నా మాకు లేనిపోని ఏదన్నా ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా మాకు చూపించలేనంత పరిస్థితిలో ఉన్నాము. మొత్తం దానికే పెట్టేసినాము. సో అట్లా ఇల్లు కట్టడానికి, అక్కడ ఉండడానికి ఒక గుడిసె వేసుకొని, ఆ ప్లేస్ లో గుడిసె వేసుకొని ఆ గుడిసెలో ఉంటూ ఇల్లు కట్టిన పరిస్థితి మా అమ్మ వాళ్ళు. సో ఇల్లు కట్టినాం కానీ దానికి డోర్స్ లేవు, ఏమి లేవు. ఓన్లీ ఇల్లు కట్టినాం అంటే కట్టినాం అంతే. ఒక 2 రూమ్స్ కట్టేసినాము. సో ఆ 2 రూమ్స్ వాళ్ళు ఇచ్చిన పైసలతోటి, మా దగ్గర ఉన్న డబ్బులతోటి ఇల్లు కట్టినాము. సో అదే 1500కి డాడీ 30 కిలోమీటర్ల దూరం వెళ్తూ దాదాపు నాకు తెలిసి 20 సంవత్సరాలు చేసి ఉంటాడండి. సో 20 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన ఒక రోజు అక్కడ చేస్తున్న గ్రానైట్ లో పడిపోవడం జరిగింది. సో అట్లా పడిపోయిన తర్వాత పని మానేసిండు. ఎందుకు అంటే అక్కడ సార్ అన్నాడు, ఈయన చాలా వీక్ ఉన్నాడు, చెయ్యలేడు అని చెప్పేసి. సో అట్లా పడిపోయిన తర్వాత ఆయన ఇంటికాడ ఉండడం స్టార్ట్ చేసిండు. సో ఇంటికాడ ఉండడం వల్ల మాకు అస్సలు ఇంట్లో వెళ్ళే పరిస్థితి లేదు. సేమ్ టైం అమ్మతో పాటు సండే నేను కూడా వెళ్ళేదాన్ని. అట్లా సండే వెళ్తూ
బయట అదో ఇదో ఏదో ఒక పని చేస్తా ఉండే పొలానికి అమ్మతో పాటు నేను వెళ్ళేదాన్ని. ఒక్కో రోజు స్కూల్ బంద్ చేసి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేది. ఎందుకు అంటే ఇంట్లో వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే ఉండడానికి చాలా ఉంది మా నాన్న వాళ్ళకి భూమి. కానీ మా తాతయ్య వాళ్ళు మా నాన్నని బయటకు వెళ్ళగొట్టేసిరు. ఎందుకంటే ఆడపిల్లల మాటలిని మా నాన్నని బయటకు వెళ్ళగొట్టేసిరు. సో అట్లా బయటికి రావడం వల్ల చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. సో నా చిన్నప్పుడు లైఫ్ అంతా కూడా చాలా కష్టంగా ఉంది. అట్లా ఉన్న తర్వాత సో నాకు 10th క్లాస్ అయిపోయింది. నా 10th క్లాస్ అయిపోయినాక ఇంకా నేను చదువుకోను మమ్మీ అని చెప్పేసి నేను మా అమ్మకి చెప్పడం జరిగింది. చదువుకోకుండా అదే స్కూల్లో సార్ని అడిగి స్కూల్లో చెప్పడానికి వెళ్ళేది చిన్న పిల్లలకి. నాకు వచ్చింది అంతంత మాత్రము. సో నేను చిన్న పిల్లలకి చెప్పడానికి వెళ్ళేది, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి. ఎందుకు అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. మా తమ్ముడికి చదువు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా బాధలు పడుతున్నాం అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్లో మా తమ్ముడిని వేసినప్పుడు ఆ స్కూల్లో నేను చేరడం జరిగింది. 10th క్లాస్ లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినాము. సో 10th క్లాస్ అయిపోయినాక అదే స్కూల్లో నేను స్కూల్ చెప్పడానికి వెళ్ళిన. ఇంకా మా తమ్ముడిని పూర్తిగా చదువు మానేసినాము. ఎందుకు అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా చదువుకోవట్లేదు. వాడితో పాటు నన్ను స్కూల్ మానిపించేసిరు. ఇంకా 10th క్లాస్ తో నాది ఆగిపోయింది. తమ్ముడిది 7th క్లాస్ తో ఆగిపోయింది. సో అట్లా వాళ్ళకి ఏదో విధంగా తమ్ముడు చదివిస్తా అన్నా కూడా వాడు చదువుకునే స్టేజ్ లో లేడు, చదువుకోనని చెప్పేసిండు. అట్లా ఒకవేళ స్కూల్ పంపించినా కూడా బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకోవడానికి అట్లా వెళ్ళిపోయేది. అట్లా సో నా 10th క్లాస్ అయిపోయాక నేను ఆ స్కూల్లో చెప్పడానికి వెళ్తే నాకు 5,000 ఇచ్చేదండి. నెలకు వచ్చేసి 5,000 ఇచ్చేది అదే స్కూల్లో. నాకు అదొక కొంచెం హ్యాపీనెస్. ఎందుకు అంటే ఆ స్కూల్లో చదువుకొని 1 ఇయర్ ఆ స్కూల్లో చదువుకొని అదే ఒక టీచర్ గా చెప్పడము, సార్ వాళ్ళందరూ కూడా టీచర్ అనడము. సో నాకు అదొక కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. సో అక్కడ నేను 5,000కు పనిచేసిన. రాను ఇంకా నా మ్యారేజ్ దాకా చేసిన 2005 దాకా. సో అట్లా 7,000 వచ్చిన దాకా పనిచేసిన సార్. 7,000 వచ్చినాయి. సో 7,000 ఇస్తూ అమ్మ డబ్బులన్నీ కూడా నాకు వచ్చిన డబ్బులు ప్రతి మంత్ డబ్బులు దాచిపెట్టి నాకు గోల్డ్ కొనేది. ఎందుకు అంటే రేపు బయట ఎక్కడ కూడా అవకాశం లేదు కదా. ఏంటి అంటే నాకు డబ్బులు, మన ఇంట్లో డబ్బులు లేవు. సో బయట ఒకవేళ పిల్లకి పెళ్లి కుదిరినా కూడా డబ్బులు అవసరం అవుతాయి అని చెప్పేసి అమ్మ నా పెళ్లి కోసం అని గోల్డ్ కొనడం స్టార్ట్ చేసింది. అప్పుడు చాలా తక్కువ ఉండేది గోల్డ్ రేటు. అప్పటికే నాకు ఒక చైన్ కొన్నది. సేమ్ టైము ఏంటి అంటే బంగారు చైన్ కొనడం జరిగింది. సో అట్లా నా డబ్బులతోటే దాచిపెట్టి చెవుల రింగ్ కొనడం జరిగింది. ఇలా కొంత బంగారం అయితే కొని పెట్టింది నా డబ్బులతోటి. సేమ్ టైము ఇంకా అట్లా చేస్తూ నాకు కొన్ని స్కూల్ హాలిడేస్ వచ్చినాయి. స్కూల్ హాలిడేస్ వస్తే నేను మిషన్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. సో ఇంట్లో ఎవరో పాత మిషన్ అమ్ముతున్నారు అంటే అమ్మ ఏం చేసింది, పాత మిషన్ ఎవరు అమ్ముతున్నారంట అని చెప్పేసి 500-600కి అది కొనుక్కొని రావడం జరిగింది. సో అది కొనుక్కొని వచ్చినాక మిషన్ కుట్టేదాన్ని. ఏంటి అంటే నాకు మిషన్ రాదు కానీ వచ్చినాయో రానియో అది తొక్కడం మాత్రం నేర్చుకున్నా. సో మిషన్ రావాలంటే ఊళ్ళో ఒకళ్ళు నేర్పిస్తున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అక్కడ మిషన్ నేర్చుకొని కొంత ఇంట్లో కుట్టుకునేదాన్ని. సో ఇంట్లో కుట్టుకుంటూ ఉంటే సో 2005లో నా మ్యారేజ్ కావడం జరిగిందండి. సో నా మ్యారేజ్ అయినాక అప్పటికే మా సారు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో బస్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. సో నా మ్యారేజ్ అయినప్పటికీ నాకేమనిపించింది అంటే ఓకే ఇంక ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, సో ఇప్పుడు ఒక మంచి లైఫ్ వచ్చింది అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది. సో ఎలా ఉండేది అంటే నాకు వేసుకోవడానికి బట్టలు లేకపోతే ఈ రోజు వేసుకున్నది రేపు వేసుకున్నది ఎల్లుండి అట్లా బట్టలు లేకపోతే అమ్మ వేరే వాళ్ళ ఇళ్లలో తీసుకొచ్చి వేసుకునేదాన్ని. సో అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని సార్ నేను. అట్లా ఇంకా నా మ్యారేజ్ అయిపోయింది. నేను నా మ్యారేజ్ అప్పుడు ఏమనుకున్నా అంటే మా సార్ ఇక్కడ చేస్తుండు కదా రామోజీ ఫిలిం సిటీలో. సో ఇక్కడ అంటే వాళ్ళ తాతయ్య ఏం చెప్పిండంటే మాకు మామగారు లేడు, సో మా తాతయ్య మాత్రం ఉన్నాడు. అంటే మా సారు వాళ్ళ తాతయ్య అనమాట. సో ఆయన ఏం చెప్పిండంటే మా మనవడు ఇక్కడ హీరోలు హీరోయిన్లు అక్కడ ఉంటారు, సో అక్కడ రోజు అక్కడ బస్ తిప్పాలట అని చెప్పేసి చెప్పిండు. సో నా లైఫ్ వేరేలా ఉండబోతుంది అని నేను ఎన్నో కలలు కన్నా. సో ఇక్కడికి వచ్చాక ఓకే ఇక్కడికి వచ్చాక మా సార్ ఏంటి అంటే ఒక డ్రైవరు, దాంట్లో
సరే నాకు అంతకు ముందు అంత తెలివి ఏమీ లేవు సార్. అసలు ఈ హైదరాబాద్ కు వచ్చేటప్పటికి కూడా వచ్చినాక కూడా ఎలాంటి తెలివి లేదు. ఓన్లీ వెస్టిజ్ లోకి వచ్చినాకనే ఇంతగా మాట్లాడడం గాని ఎవరితోటైనా ముందుకెళ్ళడం గాని ఇట్లా తెలిసింది కానీ సో నేను అంతకు ముందు మ్యారేజ్ అయ్యి వచ్చినా కూడా నాకేం తెలియని పరిస్థితి. సో మా సార్కి దాదాపు 2000లోనే ఆయనకి జాబ్ వచ్చింది. సో 2000లో జాబ్ వస్తే ఆయన 2005 కల్లా ఇక్కడే ఉన్నాడు. ఫిలిం సిటీలో బస్ నడిపేవాడు. సో ఫిలిం సిటీలో బస్ నడుపుతుంటే ఇక్కడే రెంట్ ఉండడం జరిగింది. సో నాకేమనిపించిందని నా లైఫ్ వేరేలాగా ఉండబోతోంది. సో మా అమ్మ వాళ్ళ కష్టాలు కొన్ని తీరుతాయిలే అనిపించింది. ఎందుకు అంటే సార్ నేను కూడా ఏదో ఒకటి చేయొచ్చులే, నేను చదువుకుంది 10th క్లాస్ కదా, నా లైఫ్ నాకు అప్పుడు అదే పెద్దగా అనిపించింది. సో తర్వాత హైదరాబాద్ కు వచ్చినాక తెలిసింది మా సార్ ఒక డ్రైవింగ్ చేస్తాడు సో అని చెప్పేసి సరే ఏదైనా సరే ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి ముందుకెళ్ళాలని చెప్పేసి మేము వచ్చి నేను మ్యారేజ్ అయిన ఒక 15 days కో సో 20 days కో ఇక్కడికి వచ్చేసినండి. సో మాకు ఖమ్మం దగ్గరే ముదిగొండ అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను 15 days కే ఇక్కడికి వచ్చేసిన 15 days లోనే మాతో పాటు మాకు అమ్మమ్మ గారు అంటే మా సార్ వాళ్ళ అమ్మమ్మని పంపించారు. ఎందుకంటే నాకు ఒక్కదానికి హైదరాబాద్ అంటేనే భయం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ బయటకి ఎక్కడికి వెళ్ళా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఓన్లీ నాన్న తమ్ముడు ఇదే నా ప్రపంచం. ఇంట్లోనే ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. సో ఇదే నా ప్రపంచం ఉండేది. అట్లా హైదరాబాద్కి వచ్చినాక సో నేను ఒక 500కి రూమ్ తీసుకున్నాండి. అప్పుడు చాలా తక్కువ ఉండేది మేము వచ్చిన కొత్తలో. సో అట్లా 500కి రూము తీసుకొని ఆ ఇల్లు ఎట్లుండేది అంటే నేనైతే నాకు చాలా భయం వేసేది. నైట్ టైము మేకలు అన్ని కూడా వెనక డోర్ కొడతా ఉండేది. అంటే దొంగలేమో అని భయం అయ్యేది. మా సార్ నైట్ డ్యూటీ వెళ్ళేది. సో దొంగలేమో అనేసి భయం అయ్యేది. తెల్లార్లు సైలెంట్ గా ఇంట్లోనే ఒక మూల కూర్చునేది. ఎంత భయం వేసేది అనమాట. సో దొంగలేమంటే నేను వచ్చిందే కొత్త. సో అట్లా ఆ చుట్టూ గోడలు లేవు, ఏం లేవు. రెంట్ తక్కువ అని చెప్పేసి మా సాలరీ ఎంత అంటే అప్పుడు 7,000. ఫిలిం సిటీలో 7,000కి మా సారు పనిచేసిండు. సో ఆ 7,000 అప్పుడు సరిపోయినాయండి. 2005లో సంగతి చెప్తున్నా ఇది. సో 7,000 సరిపోయినాయి. అట్లా 7,000 తోటే దాదాపు 10,000 వచ్చిందాకా చేసిండు. సో తర్వాత 2010లో ఆర్టీసీ రావడం జరిగింది. సో అప్పుడు మా చిన్న పాప పుట్టడం జరిగింది. మా చిన్న పాపకి ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాలు. ఇంకా మాకు ఆర్టీసీ కూడా అంతే. సో అట్లా మాకు ఆర్టీసీ అనేది రావడం జరిగింది. అట్లా నాకు అప్పటికి కూడా ఏమనిపించేది, పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. మా అమ్మ ఏం చెప్పిందంటే ఇంటి దగ్గర నువ్వెవరితో మాట్లాడకు, ఎవరు ఏమైనా చెప్పినా నమ్మకు, అందరు మోసం చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్పింది మా అమ్మ. సో సరే అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినాక కూడా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. పిలిచినా కూడా చాలా మంది ఏమనుకున్నారు అంటే మా ఇంటికి పాలు పోసే ఒక అతను వచ్చేది, ఈ అమ్మాయికి మాటలు రావేమో, మూగామేమో అనుకున్నారట. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంతే అనుకున్నారట. సో అట్లా నేను అంత మాట్లాడకుండా అంత సైలెంట్ గా ఉండేదాన్ని. అలా సైలెంట్ గా ఉంటూ కొంచెము వేరే ఇంటికి మారడం జరిగింది. ఇంట్లో నేను ఉండలేను, నాకు భయం వేస్తుంది అని చెప్తే మా సార్ వేరే ఇంటికి చేంజ్ కావడం జరిగింది. అట్లా చేంజ్ అయినప్పుడు ఆ ఇల్లు ఎంత అంటే 1,000 రూపాయల రూమ్ కి. సో ఆ రూమ్ కి చేంజ్ అయ్యాక కొంచెము ఆ ఇంటికి మాట్లాడడం అట్లా. ఉదయం మా సార్ ఎప్పుడైతే డ్యూటీకి వెళ్ళేవాడో వెళ్ళేటప్పుడు బయట కూర్చుంటే సాయంత్రం వచ్చేటప్పుడు కూడా అట్లే కూర్చునేదాన్ని. అంత అంటే లోపలికి వెళ్ళేదాన్ని కాదు, ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. అందరు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనేదంటే ఇంటికి వచ్చి అక్కడ దాకా వచ్చినోడు ఇంట్లోకి రాడా అని చెప్పేసి. సో అట్లా ఎప్పుడు వస్తాడా అంటే నాకు వేరే ప్రపంచం తెలియదు కదా. సో ఆయనతో వచ్చిన కాబట్టి నాకు ఆయన తెలుసు, సో ఇల్లు గల వాళ్ళు తెలుసు, అంతే, ఇంకెవరు తెలియదు నాకు. సో అట్లా ఇంకా వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయింది. నేను మా సార్ ఎప్పుడు డ్యూటీకి వెళ్ళేదో అప్పుడు వెళ్తే ఇంకా సాయంత్రం వచ్చిందాక అట్లే కూర్చునేది. అంటే ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేది. సో అట్లా ఇక్కడే కాబట్టి మాకు దగ్గరలోనే అనమాట ఫిలిం సిటీ. అంటే మేము ఉండేది అప్పటి నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాము. దాదాపు ఇప్పుడు 20 years అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసి. సో అట్లా మాది
ఖమ్మం కదా. సో నేను వెస్టేజ్ బిజినెస్ కనెక్ట్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ ఆర్టీసీ. సో ఆర్టీసీ అయితే వెస్టేజ్ గురించి ఒక కండక్టర్ చెప్పడం జరిగింది. సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేదండి. సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండవడం వల్ల వెస్టేజ్ లో ప్రొడక్ట్ వాడుకుందాము అని చెప్పేసి మా సారు బయట ఎక్కడ చూపించినా తగ్గట్లేదు, సో మా మేడం కి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల వెస్టేజ్ ని ఒకసారి విందాము, చూద్దాము, వాడదాము అని చెప్పేసి ఒకసారి వెస్టేజ్ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. ఆ వెస్టేజ్ మీటింగ్ కి వెళ్ళడానికి ముందు మా సార్కి అంతకు ముందు కరోనా టైంలో కరోనా రావడం జరిగింది. మా సార్కి కరోనా వచ్చినప్పుడు అందుకేనేమో నాకు అనిపిస్తుంది తినే రాతుంటే వెస్టేజీ మనల్ని ఎక్కడి వరకైనా తీసుకొస్తుంది అని చెప్పేసి సార్ వాళ్ళు అంటారు. సో నిజంగా నాకు వెస్టేజ్ లో తినే రాతుందేమో అని నేను ఇప్పటికీ అనుకుంటా. ఎందుకు అంటే కరోనా టైంలో దాదాపు సెకండ్ వే కరోనా వచ్చినప్పుడు మా సార్కి అటాక్ అయిందండి. అంతకు ముందే మా సార్కి యాంజియోగ్రామ్ అయింది. సేమ్ టైం కరోనా వచ్చినప్పుడు బాగా అటాక్ అయింది. సో నేను ఆ టైంలో నాకేమీ తెలీదు. హాలిడేస్ అయితే మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరు. సో మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే మా పెద్ద పాప అక్కడ మెచ్యూర్ అయింది. సో మేము ఏం చేసినాము అంటే మా పిల్లల్ని పంపించి మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసినాము. అక్కడ మా పెద్ద పాప మెచ్యూర్ అయింది. సో మేము ఏం చెప్పినాము అంటే బట్టలు తీసుకొని వస్తాము, అక్కడే ఫంక్షన్ చేస్తాము, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా ఇక్కడికి రాగానే మా సార్కి కరోనా అటాక్ అయ్యి చాలా హెవీగా వచ్చిందండి. ఎంత హెవీగా అంటే సో ఈ రోజు బతుకున్నాం అంటే నిజంగా వెస్టేజే అనుకుంటా. అమ్మ జన్మనిస్తే వెస్టేజ్ పునర్జన్మనిచ్చిందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ టైంలో మేము వెళ్ళిపోయే వాళ్ళమేమో నాకు అర్థం కావట్లేదు. సో అంత హెవీగా వచ్చింది. అప్పుడు ముందే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటదండి. సో అంత హెవీగా వస్తే మా సారు ఏది పెట్టినా అది వండమంటుండు ఇది వండమంటుండు కానీ ఏది పెట్టినా తినట్లేదు. సో తిన్నా కూడా ఎమ్మటే మోషన్, వామిటింగ్ ఇట్లా దమ్ములాగా బాగా వస్తా ఉంది. అస్సలు ఆపుకోలేకపోతాడు. దాదాపు అట్లా 2-3 days ఓపిక పట్టిండండి. సో నాకు కూడా ఆ కరోనా వే అన్నది నాకు అసలు అర్థం కాలేదు. అట్లా వచ్చాక ఇక్కడ మా ఇంటి ముందు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది పెద్దది. సో అందరు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటారు. నేనేం చేసిన అంటే అక్కడ అంబులెన్స్ ఒక అతను ఉంటే ఆ అంబులెన్స్ అతన్ని పిలుచుకొచ్చి మా ఆయనకి టెస్ట్ చేపిస్తే కరోనా పాజిటివ్ వచ్చిందండి. సో పాజిటివ్ వస్తే నేనేం చేసిన అంటే అస్సలు ఇప్పటికిప్పుడు మీ ఆయన తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. సో అంటే నాకేమో ఎక్కడ ఏమీ తెలియదు, హైదరాబాద్ గురించే నాకు తెలియదు. మా పిల్లలు కూడా లేరు, మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా అత్త వాళ్ళు లేరు, అసలు ఎవ్వరు లేరు ఈడ. ఇంకా మా చిన్నత్త వాళ్ళు ఉంటారు కానీ హైదరాబాద్ లో ఉంటారు. ఇంకెప్పుడన్నా వెళ్తే రావడం తప్ప ఇంకా అసలు ఎవ్వరు ఇక్కడ పక్కన వాళ్ళతో కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. కాబట్టి అంత సిచ్యువేషన్ వచ్చింది. ఆ అంబులెన్స్ ఆయన్ని తీసుకొని నా చేతిలో 500 రూపాయలు మాత్రమే ఉన్నాయండి అప్పుడు. ఆ 500 రూపాయలు తీసుకొని మా సార్ని తీసుకొని సో ఒక టవల్ అది పెట్టుకొని ఇంకా నేను ఆ ఇంటికి తాళం వేసి గేటుకు తాళం వేసి ఆ అంబులెన్స్ లో వెళ్ళిపోయానండి. ఆయన ఎక్కడ తీసుకుపోయినా అంటే గాంధీ సిచ్యువేషన్ మీకు తెలిసే ఉంటది. సో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే గాంధీకి వెళ్ళిన వాళ్ళు తొందరగా బయటికి రారు. ఇంకా మా పిల్లలేమో ఇంకా ఏడుస్తా ఉన్నారు, ఇంకా రావట్లేదు ఏంది మమ్మీ వాళ్ళు అని చెప్పేసి ఊరు దగ్గర. అప్పుడు లాక్డౌన్ పడింది, అక్కడికి వెళ్ళడానికి లేదు. మా సార్కేమో కరోనా, పిల్లలు భయపడతారని వాళ్ళకి చెప్పే పరిస్థితి కూడా లేదు. సో ఎవరితో ఫోన్ మాట్లాడినా కూడా ఇరిటేషన్ గా ఫీల్ అవుతాడు మా సారు. ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అట్లుంటది. ఆయన్ని మాత్రమే పడించుకోవాలి, సో వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, అట్లా ఉంటదండి ఇరిటేషన్. సో నేను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూసిన కాబట్టి నాకు తెలుసు. సో గాంధీకి తీసుకుపోతే నేనేమన్నా అంటే ఈ గాంధీలో నాకు తెలీదు ఏమి, ఇక్కడికి నేను అప్పట్లో చాలా సార్లు విన్నాండి గాంధీకి పోయిన వాళ్ళు మళ్ళీ రారు అని చెప్పేసి నేనేం చేసిన అంటే ఇక్కడ వనస్థలిపురంలో వనస్థలిపురం కాదండి, ఏది సరూర్ నగర్ లో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకుపోండి అని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే అంతకు ముందు మా చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉంటే హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది.
సో డబ్బుల గురించి కూడా ఆలోచించాలి కదా. సో నేను డబ్బుల గురించి ఆలోచించకుండా హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే అక్కడికి తీసుకెళ్ళాక కరోనా పేషెంట్లని తీసుకుంటారు కానీ సో రోజుకి 1 lakh. సో ఆయన అక్కడికి జాయిన్ చేసుకున్నాక ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఓన్లీ ఆక్సిజన్ మీదనే నడుస్తుంది. అక్కడ ఏంది అంటే ఆక్సిజన్ బాటిల్స్ అయిపోయినాయట. సో ఆక్సిజన్ కూడా కష్టంగా ఉంది అని చెప్తే ఆయన ఏమో తట్టుకోలేకపోతాడు మా సారు. దాదాపు అక్కడ నాకు 3 లక్షల బిల్ అయింది. ఎట్లా కట్టిరు మేడం 3 లక్షలు అంటే, సో మా అమ్మ వాళ్ళకి చెప్పి అకౌంట్లో వేయమని చెప్తే సో ఇక్కడ తెలిసిన వాళ్ళతోటి అకౌంట్లో వేపించడం జరిగింది. సో అట్లా 2-3 డ్రైవర్లను కూడా అడిగి నేను 3 లక్షలు పెట్టడం జరిగింది. సో అక్కడ పెట్టినా గానీ యూజ్ లేదు. మా సార్ అప్పటికి కూడా ఇంకా డీల్ అయిపోయాడు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే చచ్చిపోతాడేమో అన్న సిచ్యువేషన్. సో ఇంక ఇది లాభం లేదు అని చెప్పేసి గాంధీకి ఏదైతే అదని చెప్పేసి గాంధీకి అట్లనే మళ్ళీ అంబులెన్స్ మాట్లాడికి వాళ్ళు చెప్పినది ఏంటి అంటే, నీకు డబ్బులు ఇక్కడ అయితే గాని ఇక్కడ తగ్గదమ్మా అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు. సరేలే అని చెప్పేసి నేను గాంధీకి తీసుకుపోవడం జరిగింది. దాదాపు గాంధీలో 20 days అండి. గాంధీలో 20 days ఉంటే మా అత్త వాళ్ళు ఫోన్ చేసి మా అబ్బాయిని ఇంటికి తీసుకురావా, మాకు చూపిస్తావా, తీసుకురావా అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగేది. సో ఎవరితో ఫోన్లు మాట్లాడినిచ్చేవాడు కాదు. ఎందుకు అంటే వాష్రూమ్స్, టాయిలెట్స్ అన్ని కూడా పట్టిపోయాల్సి వచ్చిన సిచ్యువేషన్. ఆ గాంధీ హాస్పిటల్ ఏ విధంగా ఉందంటే పక్కన వేరే మనిషిని ఉండనియరు, ఓన్లీ కరోనా పేషెంట్ మాత్రమే ఉండనిస్తారు. అక్కడ చెక్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడెక్కడో దాక్కొని ఆ మంచాల కింద అక్కడ దాక్కొని సో మా సారు పక్కన ఉండడం జరిగింది. మా సారు ఉండడానికి అంత లావుగా అంత ఎత్తుగా ఉంటాడు కానీ సో చాలా చిన్నపిల్ల మనస్తత్వం, చాలా సెన్సిటివ్. ఏంది అంటే చూడడానికే మనిషి, ఒక మనిషి మేము లేకపోతే ఒక రోజు కూడా ఉండలేని పరిస్థితి. ఈ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మేము లేకపోతే ఉండలేవాడు. సో అట్లా దాదాపు 4-5 times కాల్ చేస్తాడు. అట్లా ఉన్న మనిషి. సో నేను ఆ 20 రోజులు ఏం చేసేది తెలుసా, ఆ 20 రోజులు ఆయనకి క్లీన్ చేస్తూ సో ఆయన బట్టలు మారుస్తూ ఆ బట్టలు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేసి ఇంటి దగ్గర పెరుగన్నం వండుకొని మళ్ళీ నేను స్నానం చేసుకొని ఆ బట్టలు ఉతుక్కొని డెట్టాలు వేసి ఉతుక్కొని మళ్ళీ రోజు వెళ్ళేదాన్ని. ఉదయం రావటము 1 hour 2 hours లో ఇంట్లో వండుకోవడము తీసుకొని వెళ్ళడం, అట్లా జరిగింది సిచ్యువేషన్ అనేది. సో అట్లా జరిగినప్పుడు ఏమైంది అంటే ఎంత మంది ఫోన్ కాల్స్, ఎన్ని ఫోన్లు వచ్చినాయో తెలియదు. సో అట్లా ఫోన్లు వచ్చినా కూడా ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడు కాదు. మా పిల్లలేమో ఇంటి దగ్గర చెప్పిన కదా మెచ్యూర్ అయింది, పెద్ద పాప రోజు ఏడుపు. అట్లా ఏం జరిగింది అంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు మా సార్ రోజు నాతోటి ఏం చెప్పేవాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి నేను ఉంటానో చచ్చిపోతాను అని చెప్పేసి అనేవాడు మేడం లీడర్స్. సో అంత సిచ్యువేషన్ నుంచి నాకు చాలా బాధ అనిపించేది, కానీ తప్పని పరిస్థితి కాబట్టి అట్లనే ఇంటికి రోజు వచ్చి వెళ్ళేదాన్ని. సో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక 100-200 ఇవ్వాలి. అక్కడ లోపలికి రావడానికి కూడా పేషెంట్ అవసరమైతే పిలుస్తారు అని చెప్పేసి పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, అసలు ఎన్నో అబద్ధాలు ఆడి చెప్పేసి మా సార్ దగ్గరికి రావడం. ఎందుకంటే నేను లేకపోతే ఉండలేవాడు, అంత సిచ్యువేషన్. సో అట్లా నేను దాదాపు లక్షలు వేల శవాలు చూసిన. అట్లయినా 20 రోజులు అవి గాంధీలో ఉండి ఇంటికి తీసుకొని వచ్చిన మా సార్ని నేను. సో అట్లా తీసుకొని వచ్చి ఈరోజు ఇంకా వెస్టేజ్ లో నిలబడ్డాము. అంటే అలా కొన్ని రోజులు అయిపోయినాక లాక్డౌన్ అయిపోయినాక మా సార్కి ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత వెస్టేజ్ కనెక్ట్ అయ్యి సో ఒకరోజు మా అప్లైనర్ నన్ను పరిచయం చేసింది. వెస్టేజ్ లో రాముల్ సార్ అని ఒక అతను, సో కండక్టర్ సారు, ఆయన 2-3 సార్లు రావడం జరిగింది. 2-3 సార్లు వచ్చినా కూడా నేను వెస్టేజ్ ఐడి ఇవ్వడానికి భయపడేది. ఎందుకంటే మా అమ్మ చెప్పిన మాట గుర్తుంది, ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి. ఎవరిని నమ్మొద్దు అంటే సో మనం కూడా ఆధార్ కార్డు ఇస్తున్నాం కదా అని చెప్పేసి నేను నమ్మలేదు చాలా సార్లు. సో అట్లా ఒక రోజు ఆదివారం వచ్చిరు.
ఆదివారం వస్తే ఏమైంది అంటే ఆ రోజు ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. సో ఆధార్ కార్డు ఇస్తే ఐడి క్రియేట్ చేసిరు. రాముల్ సారు అండ్ రమేష్ సార్ వాళ్ళ బామ్మర్ది అవుతాడో ఏమవుతాడో సీన్ సార్ అని. సో అతను ఇద్దరు కలిసి వచ్చి నన్ను ఏదో విధంగా మోటివేట్ చేసి ఆధార్ కార్డ్ అనేది ఐడి క్రియేట్ చేసుకున్నారు. సో ఐడి క్రియేట్ చేసుకున్నారే తప్ప సో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా నేను ఫోన్ కట్ చేసేది. ఫోన్ కట్ చేసి ఒకవేళ మా పిల్లలు ఎత్తితే లేదు అని చెప్పేది. అంటే నేను లేని ఉన్నా కూడా లేదని చెప్పమని చెప్పేది. సో అట్లా నేను ఒక 8 నెలలు సతాయించిన సార్. సో అట్లా 8 నెలలు సతాయించినాక ఒకరోజు మా అప్లైన రాముల్ సార్ది సన్మానం అవుతుంది హైత్నగర్ డిఎల్సిపిలో అయితా ఉంటే ఏమైంది అంటే మా రమేష్ చంద్ర సార్ వచ్చిండు ఆ సన్మానానికి. సో మధ్యాహ్నం 12 అవుతా ఉంది. ఆ రోజు సండే కదా. అయితే నేను ఏమైంది అంటే మా సారు కరోనా వచ్చి తగ్గిన తర్వాత నేను స్కూల్లో చేసేది సార్. ఎంతకి అంటే ఒక 7,000కి స్కూల్లో చేసేది లైబ్రరీలో. సో 10th క్లాస్కి ఏమి ఇస్తారు సార్, లైబ్రరీలో ఇస్తారు. సో అట్లా నేను స్కూల్లో చేస్తా ఉంటే ఉండే కదా అని చెప్పేసి ఇంట్లో ఉండడం జరిగింది. మా సారు మా పాప ఇద్దరు కలిసి అయితున్నారు సన్మానం జరుగుతుంటే మా అప్లైనది వెళ్ళడం జరిగింది. అక్కడికి రమేష్ చంద్ర సార్ రావడం జరిగింది. సో రమేష్ చంద్ర సార్ వచ్చిందని నాకెట్లా తెలుసు అంటే మా పాపను మా సారు ఎంతసేపు కూర్చున్నా అందరు లేడీసే వచ్చిరు, మమ్మీ జెంట్స్ చాలా తక్కువ వచ్చిరు, నువ్వు రా మమ్మీ అంటే ఏ సండే కదా నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటామ్మా అని చెప్పడం జరిగింది. సో చిన్న వర్షం పడుతుంది, పొద్దున్న దాకా మొసరు పడతా ఉంటే నేను రాను అంటే రా మమ్మీ అని చెప్పేసి మా పాప రమ్మంటే నేను 5:30 వెస్టేజ్ డిఎల్సిపికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్తే చాలా మంది నాకు హెల్త్ వచ్చింది డబ్బులు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. ఇట్లా హెల్త్ రావడం ఏంది, డబ్బులు రావడం ఏంది, ఏంటి కథ అని చెప్పేసి ఆ రోజు ఎందుకో నాకు బాగా మీటింగ్ కనెక్ట్ అయింది. సేమ్ టైం సన్మానం చేయడం కనెక్ట్ అయింది. ఏంటి ఒక పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నాకు అర్థమైంది. సో తర్వాత ఆ మీటింగ్ అయిపోయినాక నెక్స్ట్ డేనే సాయంత్రము సార్ మళ్ళీ మీటింగ్ ఎప్పుడుందని చెప్పేసి రమేష్ చంద్ర సార్ కాల్ చేయడం జరిగింది. సో మీటింగ్ మళ్ళీ ప్రతి గురువారం అవుతుందమ్మా అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో అట్లా నాకు వెస్టేజ్ అనేది బాగా కనెక్ట్ అయ్యి నేను ఆ రోజే సప్లిమెంట్స్ తీసుకొని రావడం జరిగింది. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కదా, వెస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది. వెస్టేజ్ సప్లిమెంట్ తీసుకొని వాడుకుంటున్నా. అప్పటికే నేను 200 mg వేసుకుంటున్నా. నాకు అంతకు ముందే ఆపరేషన్ అయింది. సో థైరాయిడ్ ఆపరేషన్ అయినా కూడా వాడుకుంటే కొంచెం నీరసం తగ్గింది, కొంచెం బద్ధకం తగ్గింది, కొంచెం యాక్టివ్ గా పని చేసుకోవాలనిపిస్తా ఉంది. సో ఇట్లా 1 month కే కొంచెం రిజల్ట్ ఉంది కదా, సరే కొన్ని రోజులు వాడదాము, ఇప్పుడే కదా వచ్చింది, చాలా రోజులు వచ్చింది, తొందరగా వెళ్ళదు కదా, రావడం అయితే దాని వంతు మరి పోవడం అనేది కొంచెం కష్టం అని చెప్పేసి నేనేం చేసిన అంటే వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడటం ఒక 6 months కంటిన్యూగా వాడితే 200 కాస్త 100కు వచ్చేసిందండి. సో 100కు వచ్చేసినాక నేను మా సార్ ఆర్టిస్ట్ కదా, తార్నాకలో టెస్ట్ చేపిస్తే వాళ్ళు అన్నారు 200 కాస్త 100కు వచ్చిందమ్మా, సో నువ్వు 100 టాబ్లెట్ వేసుకుంటే చాలు అన్నారు. సో 100 mg టాబ్లెట్ వేసుకుంటే చాలు అంటే ఇంత చేంజ్ ఎట్లుంటుంది సార్ 100 వేసుకోమంటున్నారు అంటే మరి నువ్వేం వాడుతున్నావు అంటే నేనేం వాడట్లేదు సార్ అని చెప్పిన. సో అట్లా నేను 100 mg వాడిద్దరు కల్లా. సో ప్రతి రోజు సప్లిమెంట్స్ ఒక 10 సప్లిమెంట్స్ మింగడం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంకా జూమ్ లో వినడము, చెన్నకేశవ్ సార్ కావచ్చు, పుల్లయ్య సార్ కావచ్చు, వీళ్ళందరూ సప్లిమెంట్స్ రోజు వేసుకోండి అని చెప్తారు కదా మార్నింగ్. సో ఇట్లా రోజు ఒక 10 రకాల సప్లిమెంట్స్ వేసుకొని వాడుకోవడం వల్ల నాకు దాదాపు నేను ఒక 8 months వాడుకున్నాక 100 కాస్త 0 అయిపోయిందండి. 200 ఈ రోజు 0 అయిపోయింది. సప్లిమెంట్స్ ద్వారానే నాకు థైరాయిడ్ తగ్గిపోయింది. సో నేనేమనుకుంటా అంటే థైరాయిడ్ అనేది నాకు తగ్గిపోయింది కదా, మరి నాలాంటి లేడీస్ చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరికి కూడా చెప్పాలి అని చెప్పేసి నేను వెస్టేజ్ లో ఫుల్ టైం చేయడం జరిగింది. సో మరి వెస్టేజ్ లో ఫుల్ టైం చేస్తున్నా కదా, మరి వెస్టేజ్ లో ఫుల్ టైం చేస్తూ అందరికి చెప్తా ఉన్నా. చాలా మంది చెప్పిరండి వెస్టేజ్ గురించి. ఇంకా కొత్తలో ఎట్టుంటది, సో తెలిసిన వాళ్ళందరికి చెప్పడం దాదాపు ఒక 50-60 మందికి చెప్పుకుంటా. సో మరి 50-60 మందికి చెప్తే మనం చెప్పగానే వినరు. అందులో వచ్చింది ఒకళ్ళిద్దరే. సో ఫస్ట్ చెప్పగానే ఇట్లా కనెక్ట్ అయింది అంటే రామారావు సారే. సో అట్లా రామారావు సార్
సార్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు టీం అంతా కూడా రామారావు సార్ ఆర్టీసీ వాళ్ళు రావడం జరిగింది. సో ఇట్లా మా సార్ కూడా ఆర్టీసీ వాళ్ళకి చెప్పడం, ఇట్లా అందరు కూడా ఆర్టీసీ వాళ్ళే ఉండడం జరిగింది. సో మరి చాలా మంది మేడం మేము చాలా మంది చెప్తున్నాము, చాలా మంది వస్తలేరు, వస్తున్నారు పోతున్నారు అంటే సార్ నాకు కూడా దాదాపు 3 ఎల్ఓబి లెగ్గులు పడిపోయినాయి. ఒకటి మాల్లో ఎల్ఓబి లెగ్ వచ్చింది, సో అది పడిపోయింది. అప్పుడు కొంచెం బాధపడినా. సో సేమ్ టైం ఇంకో ఎల్ఓబి లెగ్ ఇక్కడ బాటసింగారం నుంచి రావడం జరిగింది. ఆ ఎల్ఓబి లెగ్ కూడా పడిపోయింది. సేమ్ టైము మా బాబాయ్ హన్మకొండ అది ఎల్ఓబి లెగ్ రావడం జరిగింది. సో అది కూడా పడిపోయింది. సో ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు పడిపోయినా కూడా నేనైతే ఖచ్చితంగా నిలబడి ఉంటా. నేను చాలా సార్లు ఒక్కదాన్నే మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మీరు అనుకుంటా ఉంటారు చాలా మంది టీంలో నేను ఒక్కదాన్నే వెళ్ళాలా, వేరే లీడర్స్ లేరా అంటే, సో నువ్వు నిలబడితే టీం లీడర్స్ ఖచ్చితంగా వస్తారు. సో నేను ఒక్కదాన్నే చాలా మీటింగ్స్ కి వెళ్ళిన కూడా రోజులు ఉన్నాయి. నాకే ఒక్కోసారి ఎట్లా అనిపించేది కానీ నేను నిలబడాలి అని చెప్పేసి పుల్లయ్య సార్ మాటలు విన్నప్పుడు, చెనకేశ్వర్ సార్ మాటలు విన్నప్పుడు, నేను జూమ్కి వచ్చిన రోజుల్లో ఎక్కువ పుల్లయ్య సారు చెనకేశ్వర్ సారే ఉండేది. సో రమేష్ చంద్ర సారు, భిక్షం సార్, వీళ్ళంతా భిక్షం సార్ అంటే లేడు. సో ఓన్లీ రమేష్ చంద్ర సారు, పుల్లయ్య సారు, సేమ్ టైం చెనకేశ్వర్ సార్, వీళ్ళు ముగ్గురే ఎక్కువగా ఉండేది. సో నాకు హ్యాండ్ రేజ్ చేయాలంటే భయం అయ్యేది జూమ్ లో. సో హ్యాండ్ రేజ్ ఊకే సార్ వాళ్ళు చేయమనేది ఫీడ్బ్యాక్ చెప్పడం కోసము. సో అట్లా చేయమంటే చాలా సార్లు హ్యాండ్ రేజ్ చేసి డౌన్ చేసేది. ఎందుకు అంటే ఏం చెప్పాల్సి వస్తుందో, ఏం మాట్లాడాల్సి వస్తుందో అని అట్లా హ్యాండ్ రేజ్ చేసి డౌన్ చేసేది. సో అట్లా వాళ్ళు మోటివేషన్, వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఈరోజు నేను జూమ్ లో ధైర్యంగా మాట్లాడగలుగుతా. జూమ్ లోనే కాదు, నాలాంటి లీడర్స్ కొత్త వాళ్ళు వచ్చిన అందరికి తోటి గట్టిగా మాట్లాడగలుగుతా. సో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పగలుగుతా. ఎందుకంటే నేనే మాట్లాడిన స్థితి నుంచి ఈరోజు అందరితో మాట్లాడే స్టేజ్కి వచ్చిన. సో ఎవరికైనా ధైర్యం ఇచ్చే స్టేజ్కి వచ్చినా అని చెప్పేసి నేను అందరికి కొత్త వాళ్ళకి అదే చెప్తా ఉంటా. మనం జూమ్ లో మాట్లాడకపోతే మనకి మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే, మనం మాట్లాడగలిగే ధైర్యము ఇచ్చేది ఏదైనా ఉంది అంటే ఓన్లీ వెస్టేజ్ లో ఛాంపియన్ టీమ్ లో ఉండడమే నువ్వు చాలా గ్రేట్. సో సగం సక్సెస్ అక్కడే అయిపోయినట్టు. ఎందుకు అంటే నీకు మంచి ప్లాట్ఫామ్ అది. నువ్వు ఎప్పుడు ఎట్లా మాట్లాడినా కూడా ఒక అమ్మలాగా తీసుకొని, సో ఎలా మాట్లాడినావు అన్నది కాదు, సో ఇప్పుడు మాట్లాడిన దానికంటే ఇంకా బెటర్ గా మాట్లాడాలని నీకు నువ్వే ధైర్యం ఇచ్చుకునేటట్లుగా ఉంటది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా వెస్టేజ్ లో ఛాంపియన్ టీమ్ లో మాట్లాడడానికి ఇబ్బంది పడొద్దు. ఎందుకు అంటే మాట్లాడడం ఇక్కడ రాకపోతే ఇంకెక్కడ కూడా రాదు, నేర్చుకోలేవు కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఎప్పుడైతే మాట్లాడతారో సో అప్పుడే సక్సెస్ అనేది తీసుకుంటారు. సేమ్ టైము చెప్తున్నా కదా, నాకు 3 ఎల్ఓబి లెగ్గులు వచ్చి పడిపోయినాయి. అయినా కూడా నేను ఈరోజు ధైర్యంగా ఇందులో ఎందుకు నిలబడ్డా అంటే, చూసిరు కదా మొన్న వరల్డ్ కప్ 18 సంవత్సరాలకు వచ్చింది అంటే నువ్వు సక్సెస్ కు దగ్గరగా ఉన్నావు. నువ్వు ఒకవేళ నువ్వు నాకు రాదులే అని వెళ్ళిపోయినావంటే నీ సక్సెస్ ని నువ్వే కాలు అనుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంటది. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ భిక్షం సార్ కావచ్చు, నాకు కత్తిబాబు సార్ కావచ్చు, సో వీళ్ళందరూ మోటివేషన్ వల్ల ఇంకా కూడా నేను నా టీం తెచ్చుకొని ధైర్యంగా నిలబడాలి. ఈ రోజు కాకపోతే నాకు ఇంకో 10 సంవత్సరాలకి సక్సెస్ వచ్చినా ఏం లేదు. ఎందుకు అంటే మా సార్ మోటివేషన్ అట్లుంటది. ఇంట్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చాలా ధైర్యం ఇస్తాడు. ఎందుకు అంటే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, సో ఇది మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉంటాడు. అట్లనే నన్ను థాయిలాండ్ కూడా పంపించడం జరిగింది. ఒక ఇంట్లో ఉండే వ్యక్తి ఈరోజు థాయిలాండ్ కి వెళ్ళి వచ్చింది అంటే మన ఛాంపియన్ టీమ్ లో నేను ఒక్కదాన్ని వెళ్ళడం జరిగిందండి. సో అట్లా నేను, పుల్లయ్య సారు, సో ఇట్లా మొన్న దేవి మేడము వాళ్ళు చెప్పారు కదా, పద్మ మేడం, మేమందరం కూడా ఒకసారి వెళ్ళినాము, థాయిలాండ్ కి వెళ్ళి రావడం జరిగింది. సో నిజంగా నేనైతే ఫ్లైట్ ఎక్కుతానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకు అంటే నేను హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరిగ్గా చూడలేదండి. సో నేను నిజంగా థాయిలాండ్ కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో గట్టిగా గిట్టుకున్నా, సో నేనేనా అని చెప్పేసి. సో అట్లా థాయిలాండ్ కి వెళ్ళి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళక ముందు నేను సిల్వర్ లో దాదాపు 1.5 సంవత్సరం సిల్వర్ లో ఉన్నా అండి. నేను కావడమే సిల్వర్ క్వాలిఫై అయినా, సిల్వర్ అయ్యాక నేను దాదాపు 1.5 సంవత్సరం సిల్వర్ లోనే ఉన్నా. థాయిలాండ్ కు పోయి రాగానే గోల్డ్ అయినా 1 month లోనే స్టార్ అయినా. సో అంటే అక్కడికి వెళ్ళి వచ్చాక
కొంత ధైర్యం వచ్చింది. సో నేను ఎట్లయినా టీంని ఏర్పరచుకోగలుగుతా అనిపించింది. సో ఫొటోస్ చూసిన వాళ్ళందరూ కూడా సో ఈమె అంత దూరం వెళ్ళొచ్చింది, ఏముందో ఇందులో తెలుసుకుందామని చెప్పేసి నన్ను అడగడము, ఇట్లా కొంత టీం అనేది ఏర్పరచుకోవడం జరిగింది. నేను థాయిలాండ్ వెళ్ళొచ్చిన, చాలా హ్యాపీగా అక్కడ ఒక 10 days ఒక 5 days ఉండడం జరిగింది. సో అక్కడ ఎంజాయ్ చేయాల్సిన అన్ని ఎంజాయ్ చేసి వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళతోటి మైసూర్ వెళ్ళొచ్చిన. సో ఇట్లా బయటకి వెళ్ళని దాన్ని ఇట్లా టూర్లు తిరిగి రావడము, సో బయట ఎక్కడ మీటింగ్స్ అన్నా కూడా వెళ్ళడము, ఇట్లా ఎంతో అందరితోటి మాట్లాడుతూ, తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో చాలా మంది మేడం దీనికి ఏం సప్లిమెంట్స్ వాడాలని చెప్పేసి చాట్ చేస్తా ఉంటారు. సో చెన్నకేశ్వర్ సార్ ఎప్పుడు ఎలాంటి సప్లిమెంట్స్ గురించి అయినా క్లారిటీగా చెప్పేది నేను వచ్చినప్పుడు. సో అప్పుడు మేమంతా కూడా ఒక నోట్స్ రాసుకోవడం జరిగింది. సో ఆ సప్లిమెంట్స్ గురించి క్లియర్ గా చెప్పేది. అలాగే మోహన్ సారు, రామస్వామి సారు, అలాగే పుల్లయ్య సారు, ప్రతి ఒక్కళ్ళు, ఇంకా ఇప్పుడు వచ్చాక కళ్యాణి మేడము, శ్రీలత మేడము, వీళ్ళంతా కూడా సో నాకు ఇంకా ఇంకా ధైర్యం అనిపిస్తా ఉంటది వీళ్ళందరూ వచ్చినప్పుడు. సేమ్ టైం రమా మేడము, ఇట్లా చాలా మంది లీడర్స్ ఉన్నారండి. సో ఇట్లా చామకూరి వెంకటేష్ సారు, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. సో మాసాయి సార్ కావచ్చు, స్వప్న మేడం కావచ్చు, నరసింహ సారు, శిరీష మేడము, వీళ్ళందరూ కూడా నాకు వీళ్ళు మాట్లాడుతుంటే ఎంతో ధైర్యం అనిపిస్తా ఉంది. సో మన టీమే కాదు, వేరే మీటింగ్లకు వెళ్ళినప్పుడు వేరే లీడర్స్ మాట్లాడుతుంటే కూడా వాళ్ళందరినీ చూసి ధైర్యం తెచ్చుకొని ఈ రోజు ఎక్కడ ఎప్పుడు ఎట్లా మాట్లాడాలన్నా మాట్లాడుతూ ఉంటా. సో అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తూ సో ఈ టీము ఆ టీము అని ఏ టీము లేదండి. సో మన సార్ అంటాడు, వెస్టేజ్ లో నేర్చుకోవడమే మనకు అవసరము, నేర్చుకొని మనం నేర్చుకుంటే ఎక్కడికైనా ముందుకెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఎట్లయినా ముందుకెళ్ళొచ్చు. ఈ రోజు టీం పడిపోయిందని నేను ఎప్పుడు బాధపడను, ఎందుకంటే ఇంకా మంచి టీం రాబోతుందేమో అని నాకు అనిపిస్తా ఉంటది. సో ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలి, మనం నిలబడితేనే మన టీం అనేది వస్తుంది. బాధలు అందరికి వస్తాయి, కష్టాలు అందరికి వస్తాయి. కష్టాల నుంచి, కన్నీళ్ల నుంచి కసి రావాలి. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఈ రోజు సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా నాట్ ఈజీ. ఎందుకు అంటే వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారో అర్థమవుతా ఉంది. ఎందుకు అంటే ఈ రోజు ప్రతి లైఫ్ లైన్ కి వచ్చిన అప్లైనర్ కి వచ్చిన కష్టం లైఫ్ లైన్ కి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఎక్స్పీరియన్స్ నాకు ఇంత కొద్ది టైంలోనే ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే సార్ వాళ్ళు ఎంత కష్టపడితేనో ఈరోజు సక్సెస్ రాలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంటది. ఇదైతే గట్టిగా నమ్మగలను. ఒక పేదవాడు ధనవంతుడు కావడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఒక పేదవాడు ధనవంతుడుగా మారటానికి మాత్రం ఓన్లీ ఒక వెస్టేజే ఉంటది. సో వెస్టేజ్ ని గట్టిగా పట్టుకుంటే మాత్రం మీకు కావాల్సిన కోరికలు, గోల్స్ ఏమున్నా కూడా అన్ని నెరవేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ ని గట్టిగా పట్టుకోండి. నేను ఒక 3 నెలల నుంచి బయటకు వెళ్ళట్లేదండి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. సో ప్రాబ్లమ్స్ అనేవి చెప్పి రావు కాబట్టి సో అవి వచ్చినాయి కూడా మన గురించి అనుకోవాలి. సో ఎందుకు అంటే ఒక మనిషి మాత్రమే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోగలుగుతాడు కాబట్టి, మనిషికి మాత్రమే ఆలోచన విధానం ఉంటది కాబట్టి, సో ఆలోచించే గుణం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఆగిపోవద్దు. ప్రతి మనిషికి ఉంటే ప్రాబ్లము, ఇప్పుడే కాదు మనము చచ్చిపోయేంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎదుర్కొంటూ వెళ్ళిన వాళ్ళే ఒక లీడర్ అన్నమాట. సో ఓన్లీ వెస్టీజే కాదు, మన లైఫ్ లో ఎట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా మన వెస్టీజ్ లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక అప్లైనర్ అనేవాడు లీడర్ గా ధైర్యం ఇస్తా ఉండు మనకి వెనకుండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎప్పుడు ఎట్లా వచ్చినా కూడా మీరు మాట్లాడుతూ ఉండండి, వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉండండి. సో అట్లా షేర్ చేసుకున్నప్పుడు మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది, ఒక భరోసా అనేది వస్తుంది. అలాగే మీకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఒక లైఫ్ లైన్ ముందు కష్టాలు మాట్లాడితే వాళ్ళ కష్టాలే మనకు చెప్పుకోవడానికి వచ్చిరు, మళ్ళీ మనం పోయి వాళ్ళ కష్టాలు చెప్తే సో వాళ్ళు ఈ వెస్టేజ్ లో కూడా వచ్చినా కూడా కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి నీకు ఏదైనా ఒక భరోసా కావాలన్నా, ఒక ధైర్యం కావాలన్నా ఒక అప్లైనర్ కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తా ఉండండి. సక్సెస్ అనేది అస్సలు ఎవ్వరికి వడ్డించిన విస్తరి కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సిందే. కష్టపడకుండా వచ్చిన ఆ డబ్బులు అస్సలు ఉండవండి. సో కష్టపడితే వచ్చే సక్సెస్ అది చాలా
మనకి ఇంకా ఎంత హ్యాపీగా ఉంటదంటే కష్టపడితే వచ్చే సక్సెస్ చాలా చాలా హ్యాపీగా ఉంటది. సో కష్టపడకుండా వచ్చిన సొమ్ము మాత్రం మనకి బాధనే కలిగిస్తా ఉంటది, భయాన్ని కలిగిస్తా ఉంటది. సో అందరూ కూడా వెస్టేజ్ ని గట్టిగా పట్టుకుంటారని కోరుకుంటూ, సో ఇంతసేపు నన్ను భరిస్తూ నా టెస్ట్ మోని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు కూడా వన్స్ అగైన్ రమేష్ చంద్ర సార్కి, అలాగే భిక్షం సార్కి, పుల్లయ్య సార్కి, వెస్టేజ్ లైఫ్ 3399 లైఫ్ లైనర్స్ అందరికి, సేమ్ టైం జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్. ఏంటంటే సో ఏదైనా తలుచుకుంటే ఖచ్చితంగా సాధిస్తా ఉన్న దానికి నిదర్శనం. సో ఎన్ని జీవితం అన్నాక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనం ఇబ్బందులు ఉంటామో ఆ ఇబ్బందులను తట్టుకొని నిలబడినప్పుడే ఖచ్చితంగా లైఫ్ అనేది ఒక మంచి లీడ్ అవుతుందని చెప్పేసి అర్థమైంది. సో ఎందుకంటే కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా భరించే ఓపిక ఉండాలి. సో ఆ ఓపిక ఉంటే ఖచ్చితంగా ఎలాంటి కష్టానైనా సరే మనం ఒడ్డెక్కుతామని చెప్పేసి మీ మాటల్లో అర్థమైంది. సో ముఖ్యంగా అసలు మీ జర్నీ చూస్తే ఏంటంటే స్టార్టింగ్ లో అనిపిస్తూ ఉంటది. సో మీరు ఇక్కడ ఒక లేడీ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఏపీలో మచిలీపట్నం కానీ ఒంగోలు కానీ సో సింగిల్ గా వెళ్తా ఉంటారు. సో అది నాకు బాగా ఇన్స్పిరేషన్ అవుతా ఉండేది. సో ఒక లేడీ ఇంత దూరం వచ్చి హోమ్ మీటింగ్ చేస్తుందంటే ఎస్ మనం ఎందుకు చేయకూడదు, సో మనకి ఏం తక్కువ అని చెప్పేసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని నేనైతే. సో ఆ బలమైనటువంటి మీకు ఏదైతే ఓర్పు ఉందో ఖచ్చితంగా ఆ ఓర్పు అనేది ఖచ్చితంగా అందరికి ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఏంటంటే మీరు ఎప్పుడు అంటారు ఒకటే మాట, సార్ నిలబడాలి, ఖచ్చితంగా నిలబడితే మంచి సక్సెస్ వస్తుంది, మంచి టీం వస్తుంది అని చెప్తా ఉంటారు. సో ఆ విధంగా నిలబడడం జరుగుతుంది. సో ప్రతి మాట సో ఎప్పుడు మీరు మమ్మల్ని చూసేటువంటి కోణం ఎట్లా ఉంటదంటే సో ఒక కుటుంబంలా ఉంటది, సో కుటుంబంలో వ్యక్తిలా ఉంటది. సో మాకు ఎప్పుడైతే సక్సెస్ తీసుకురావాలని మీకు ఎప్పుడు అనిపిస్తా ఉంటాయి. సో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ సో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా మాకు కాంటాక్ట్ అవుతూ సో మాతో మాట్లాడుతూ టీం అందరినీ కూడా ప్రతి 3399 బ్రాండ్ అనగానే ఎస్ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మాట్లాడుకుంటూ సో ఇలా చేయాలి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తా ఉంటారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి గ్రేట్ అప్లైనర్స్ మా దొరకడం నిజంగా మా అదృష్టం అని చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సార్. మీరు మా లైఫ్ టైం గా రావడం మేమే అదృష్టంగా భావిస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నిలబడడం వల్లనే ఈ రోజు ఆర్టిస్ట్ టీం అంతా కూడా రావడం జరిగింది. అశోక్ సార్ కావచ్చు, రమేష్ కావచ్చు, చీన్ కావచ్చు, కొండలరావు సార్ కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఫీడ్బ్యాక్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారు ఎవరైనా ఉంటే మాట్లాడి సార్, హ్యాండ్ రైట్ చేస్తే. ఓకే రైట్, గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ టైం అండి. సో తొందరగా స్పీడ్ గా